హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండాకాలం వచ్చిందంటే ఫ్యాన్లకున్న గిరాకీ అంతా ఇంత కాదండి. అది ఫ్యాన్లు అమ్మే షాప్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే. షాప్లో ఏముందండి, అమ్మేవాడికి ఎంతో కొంత లాభం, కొనేవాడికి మాత్రం జేబులు ఖాళీ. కొత్త ఫ్యాన్ తెచ్చుకున్న మురిపంలో ఫిట్ చేస్తే అది నడవచ్చు, నడవకపోవచ్చు. పుసుకున్న నడవని ఫ్యాన్ తీసుకొచ్చి ఇంట్లో కనుక ఫిట్ చేసిండే అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న మగవారికి ఉన్న మాటల గోస అంత ఇంత కాదండి. ఏది ఏమైనా కొత్త ఫ్యాన్ ఇంటికి వచ్చిన సంతోషం మాత్రం అది నడిచే విధానాన్ని బట్టే ఉంటుందండి. కొన్ని ఫ్యాన్లు కొత్తలో భయ్యమని తిరిగి బయట జరిగే గొడవలు ముచ్చట్లు వినబడకుండా చేస్తాయండి. కొన్ని ఫ్యాన్లు కొత్తలోనే గడబిడ పనులు చేస్తూ కూర్చున్న వాళ్ళపైన ఎక్కడొచ్చి హెలికాప్టర్ పడినట్టు పైన పడుతుందో అన్న భయాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయండి. కొన్ని రోజుల తర్వాత రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు స్విచ్ చేసి రెక్కల మధ్యలో కట్టెనో చీపురు కట్టెనో పెట్టి తింపితే కానీ తిరగవండి. అట్లుంటుందండి మరి సామాన్యుని ఇంట్లో ఫ్యాన్లతో ముచ్చట. అదృష్టం బాగుండి ఫ్యాన్ బాగా తిరిగి ఏ ప్రాబ్లం లేకుండా ఉందే అనుకోండి, కరెంటు పోయిందే అనుకోండి, ఆ గోస చెప్పతరం కాదండి. అర్ధరాత్రి మధ్యలో దరువే, దోమలిచ్చే సూదులు, ఒంటి మీద వచ్చే దద్దులు, మంటలో పెంట. అదే అండి దోమల మధుర సంగీతం. ఆ సంగీతం వింటూ నేనుండలేనమ్మా నీ ఒంటిలో అంటూ బయట కూరికి వచ్చే చెమటలు. అవి ఆపడానికి చేసే విశ్వ ప్రయత్నాలు. ఏదో తిప్పల పడి పేపరో బుక్కో తువాలో కొంగో ఏదో ఒకటి ఊపుకుంటూ వచ్చే చెమటలను ఆపేస్తే అప్పుడు ఉంటుంది ఇంకో అధ్యాయం. ఇప్పుడే సన్నని గొంతు ఒకటి మమ్మీ లేదా డాడీ అని. ఇంకేముంది, వాళ్ళని నిద్ర పుచ్చేసరికి తల్లిదండ్రుల నిద్ర మాత్రం అటకెక్కేస్తుందండి. అంతలో కరెంటు వస్తే ఇంతలో తెల్లారిపోతుందండి. తెల్లారిపోతే అధ్యాయం ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా అండి. థ్యాంక్ యూ. ఇన్ని ముచ్చట్ల తర్వాత మా ఇంట్లో ఫ్యాన్ అయితే తిరగడం స్టార్ట్ చేసిందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.